Hi viewers and my subscribers, welcome to my channel Krishna's Explore. నేను మీ కృష్ణ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హీరో విశ్వక్ సేన్ గారు అండి అండ్ హీరోయిన్ నేహా శెట్టి గారు కనిపిస్తారు ఇందులో. పోతే ఇంకొక హీరోయిన్ అంజలి గారు ఉంటారు. అంటే తన రోల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఆ రోల్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్. సో ఇంకా పోతే స్పెషల్ సాంగ్లోనేమో ఆయేషా ఖాన్ గారు కనిపిస్తారు. పోతే సినిమా అనేది ఒక చిన్న దీవి ఒక చిన్న వెనుకబడిపోయిన ఊరికి దగ్గరలో ఒక దీవి నుంచి స్టార్ట్ అయినట్టుగా ఉంటుందండి స్టోరీ. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం లైక్ గొడవలు, కొట్లాటలు ఆర్ విన్నింగ్ కోసం కాంపిటీషన్ అండ్ లవ్ స్టోరీ ఇంక్లూడెడ్. సో అన్నీ కలిపి ఉంటుంది అన్నమాట. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది నిజానికి. అంటే ఇప్పుడు వరకు మనం చూసిన సినిమాలన్నీ ఒక ఎత్తులా ఉంటాయి, బట్ ఈ సినిమాలో వైలెన్స్ ఇంకో లెవెల్ అనే చెప్పాలి. అంటే ఇలా కూడా చంపుతారా అన్న రేంజ్లో ఉంటుంది. అంటే ఇప్పటివరకు మనం ఏ సినిమాలో ఇలా చూసుంటాం అలా ఉంటుంది. హైలైట్ చేసి చెప్తున్నాను కాదు, బట్ యా చాలా డిఫరెంట్గా ఉంది ఇన్ఫ్యాక్ట్. అండ్ ఆ సెకండ్ హాఫ్లో వైలెన్స్తో పాటు సెంటిమెంట్, ఎమోషన్ కూడా ఉంటాయండి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటాం, అరే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా, ఎలా ఓవర్కమ్ అవుతారో అన్నట్టుగా ఉంటుంది. అండ్ మన హీరో గారు వేసే ఎత్తులు, పై ఎత్తులు కూడా నార్మల్గా ఉండవండి సినిమా మొత్తం. సో ఓవరాల్గా సినిమా అయితే బాగానే ఉందండి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మీరు విన్నారు, తెలుసు మీకు. బట్ మూత మోగిపోతే సాంగ్ ఒక్కటి బాగుందండి, స్పెషల్ సాంగ్. మిగతావన్నీ నార్మల్గానే అనిపించాయి. అండ్ డ్యాన్స్ టూ మచ్గా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. బీజిఎం పర్లేదండి. సో ఓవరాల్గా సినిమా నాకు బాగానే అనిపించింది. అంటే రేటింగ్ అయితే ఇవ్వట్లేదండి నేను, ఎందుకంటే సినిమాని రేట్ చేసే అంతటోని కాదు. బికాజ్ వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసు ఒక మూవీ కోసం. అండ్ దాన్ని ఒక జస్ట్ రేటింగ్తో ఇవ్వలేము, బికాజ్ పర్సన్ టు పర్సన్ అది పాయింట్ టు పాయింట్ వేరీ అవుతుంది వాళ్ళ ఒపీనియన్. సో నా ఒపీనియన్ నేను మీకు షేర్ చేశాను. అండ్ ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనుకుంటే డూ లైక్ దిస్ వీడియో, ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ ఎక్స్ప్లోర్. బాయ్.